మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్, న్యాచురోపతి గారు. సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు రీసెంట్గా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పులిపిర్లు అవుతూ ఉన్నాయి. ఫేస్ పైన, చేతుల మీద, ఎక్కడ పడితే అక్కడ. సో కొంచెం అంబారెస్గా ఉంటుంది వాళ్ళకు కూడా చూపించుకోవడానికి. సో మరి న్యాచురోపతిక్ పరంగా చూసుకుంటే ఇట్లా తగ్గించుకోవచ్చు అంటారు. ముందుగా మెయిన్గా అసలు ఇది రావడానికి కారణం ఏంటంటారు? చాలా మందికి మెడల పైన కూడా వచ్చేస్తూ ఉంటాయి. అసలు రీజన్ ఏంటంటారు రావడానికి? అసలు దర్ ఇస్ ఏ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఇది దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. ఎప్పుడైనా సరే ఆ బ్యాక్టీరియాది గ్రోత్ వచ్చేస్తే మన బాడీలో ఎక్కడైనా సరే మనకు పులిపిరి రావడం అవకాశం ఉంది. ఓకే, అండ్ ఎట్లా ఉంటుందంటే ఆ టైపు పులిపిరి వచ్చిన తర్వాత అగైన్ ఇది పోవడం చాలా కష్టం. ఓకేనా, ఇంకా వేరే వేరే కూడా వచ్చేస్తాయి కానీ అది మాత్రం పోదు. ఎస్, ఎట్లా ఉంటుంది అన్నమాట. సో మనం ఏం చేయాలంటే లైక్ ఈ పులిపిరి అన్నీ మనం తగ్గించుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్. బట్ పీపుల్ ఆర్ నాట్ బదరింగ్ అబౌట్ దట్. ఎనీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దర్ మే బీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్. ఇట్లా వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా వస్తాయి అన్నమాట పులిపిరి, అట్లా కూడా వస్తాయి అన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే లైక్ మేబీ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. రెమెడీ ఈజ్ ఓన్లీ వన్. ఓకేనా, సో ఆ రెమెడీ మనం ఏం చేయాలంటే లైక్ పులిపిరి మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, పెద్దగా అయిపోయింది అండ్ మీరు లాట్ ఆఫ్ మెడిసిన్ వాడారు, చాలా ట్యూబ్స్ అన్నీ మీరు యూజ్ చేశారు, లాట్ ఆఫ్ ఇంజెక్షన్ తీసుకున్నారు, ఈవెన్ కట్రేజ్ సిస్టమ్ కూడా మీరు ఆల్రెడీ కట్ చేయించి వచ్చారు డాక్టర్ దగ్గర. తర్వాత మళ్ళీ వచ్చింది ఓకే రీঅకరెన్స్ ఆఫ్ ద పులిపిరి. సో ఆ టైప్ ఇన్ కేస్ జరుగుతుంది అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే విచ్ ఐమ్ టెలింగ్ యూ. సో ఈ బెస్ట్ వే ఏంటంటే లైక్ వీక్లీ వన్స్ దే హ్యావ్ టు డూ ఫుల్ డే ఫాస్టింగ్, ఉపవాసం. ఓకే, ఉపవాసం ఇన్ కేస్ ఓన్లీ వన్ డే ఇన్ ఏ వీక్ వాళ్ళకి చేయాలి. వాళ్ళకి చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఏం చేయాలంటే దే మస్ట్ టేక్ 2 గ్లాస్ వేడి నీళ్ళు తీసుకోవాలి. 2 గ్లాస్ వేడి నీళ్ళు తీసుకొని దానిలో 2 నిమ్మకాయ పిండాలి, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలిపేసి తాగేయాలి. విడిగా తాగాలి. తాగితే ఒక అర్ధగంట లోపల మీకు మోషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, మోషన్స్ ఎప్పుడైనా సరే మీకు స్టార్ట్ అయింది అనుకో, అప్పుడు మీరు ఇంకొక 1 లీటర్ కొంచెం వేడి నీళ్ళు, గొరచ్చని నీళ్ళు కొంచెం తాగాలి. తాగిన తర్వాత ఏమవుతుందంటే ఫ్లాష్ అయిపోతాయి కంప్లీట్గా. ఓకేనా, సో ఫ్లాష్ అవుట్ అయితే కంప్లీట్గా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం వెళ్ళిపోతాయి. సో దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫాస్టింగ్. ఫస్ట్ డే మీరు చేసినప్పుడు ఎలా చేయండి. ఓకే, అండ్ ఫాస్టింగ్ చేసినప్పుడు మీరు ఫస్ట్ డే చేసినప్పుడు విత్ వాటర్ చేయాలి, వాటర్ తీసుకోవాలి. ఓకేనా, వాటర్ తీసుకొని మీరు ఫాస్టింగ్ చేస్తే ఇన్ వన్ డే ఓన్లీ యూ విల్ ఫైండ్ ద కలర్ చేంజెస్ ఇన్ ద పులిపిరి. ఒక్కసారి చేసేసరికి ఆ కలర్ మారుతాయి. అక్కడ లెడసే ఒకరికి ఫుల్ బ్లాక్గా ఉంది పులిపిరి అన్నీ. ఓకేనా, ఆ కలర్ అక్కడ మారిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆస్ కలర్కి వచ్చేస్తాయి. అది ఫస్ట్ డే చేసి మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే 1 డే గ్యాప్ ఇవ్వండి. తర్వాత సెకండ్ డేకు మీరు అగైన్ యూ టేక్ ద ఫోటోగ్రాఫ్, మీకు తెలిసిపోతాయి. బిఫోర్ డూయింగ్ దిస్ ఫాస్టింగ్ మీరు ఇది చేయండి. ఫాస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకుంటే మీకు రిజల్ట్ మీ ముందే ఉంటుంది అక్కడ. ఎస్, సో అంతా చేంజెస్ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే జనాలు ఇప్పుడు పీపుల్ ఆర్ వెరీ ఫాస్ట్, దే డోంట్ బదర్ అబౌట్ ఆల్ దిస్ థింగ్. లేకపోతే ఫాస్టింగ్ చేయడం చాలా మంచిది బాడీకి. ఫాస్టింగ్ చేస్తే మన బాడీలో ఆటోఫేజీ జరుగుతాయి. ఓకే, యాక్చువల్లీ ఆల్ ద ఆర్గాన్స్ స్టార్ట్ రీజనరేటింగ్ అగైన్. ఓకేనా, సో ప్రతి ఒక్క ఆర్గాన్స్కు రీవిటలైజ్ చేస్తాయి అండ్ టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి. అండ్ దాంతోపాటు మనకు ఇట్ ఇంప్రూవ్స్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ద బాడీ, హ్యూమన్ బాడీ. ఓకే, ఇమ్యూనిటీ పెరగడానికి ఫాస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ అని మనం చెప్పచ్చు. ఫాస్టింగ్ చేయకపోతే ఇమ్యూనిటీ తగ్గుతాయి, ఫాస్టింగ్ చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతాయి. అండ్ ఫాస్టింగ్ ఎప్పుడైనా సరే మీరు చేసినప్పుడు యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ హెయిర్ ఆల్సో. ఎస్, హెయిర్స్ స్ట్రెంథన్ అయిపోతాయి,
జస్ట్ నెక్స్ట్ డే యూ సీ నాట్ ఆన్ ద డే ఆఫ్ ఫాస్టింగ్ అని కాదు. మీరు సపోజ్ ఈరోజు ఫాస్టింగ్ చేశారు, రేపు బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన తర్వాత యూ సీ యువర్ హెయిర్, యూ విల్ ఫైల్ ఇట్ లైక్ ఇట్ విల్ లుక్ వెరీ క్లాసీ, ఇట్ విల్ బికమ్ స్మూత్, ఇట్ విల్ బికమ్ సిల్కీ. ఓకే, సో అంత అడ్వాంటేజ్ ఉంది ఫాస్టింగ్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఇంప్రూవ్స్ ద ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ డెవలప్స్ ఇన్ అవర్ బాడీ. యాంటీబాడీస్ డెవలప్ అయితే ఒకరికి హెల్త్ కూడా బాగుంటుంది. అన్ని ఆర్గాన్స్ అన్ని టాక్సిన్ క్లీన్ అయితే అప్పుడు ఆర్గాన్స్ అన్ని బాగానే పనిచేస్తాయి. ఓకే, సో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఈస్ దేర్ ఇన్ ద ఫాస్టింగ్. ఓకే, అండ్ ఫాస్టింగ్ మీరు బ్రేక్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీరు గ్యాప్ తీసుకోండి. హాఫ్ అన్ అవర్లో యూ కెన్ టేక్ సమ్ సైడ్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, ఎనీ సైడ్ ఆఫ్ ఫ్రూట్స్ మీరు డైరెక్ట్లీ తినండి. ఫ్రూట్స్ తినిన తర్వాత యూ గివ్ అరౌండ్ 1.5 to 2 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా తినాలని తినచ్చు. ఓకే, బట్ మీరు ఫాస్టింగ్ ఈ ప్రాసెస్లో బ్రేక్ చేస్తే మాత్రం అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద పులిపిరి అని మనం చెప్పొచ్చు. అంటే సార్ ఇట్లా ఫాస్టింగ్ ఉన్న తర్వాత అవంతల అవే పోతాయి అంటారా, లేకపోతే ఆటోమేటికల్ పోతాయి. సపోజ్ ఫస్ట్ డే మీరు ఫాస్టింగ్ చేశారు, అప్పుడు ఏమవుతుందంటే లైక్ మీకు ఆటోమేటికల్లీ అక్కడ కలర్ మారిపోతాయి ఫస్ట్ ఫాస్టింగ్లో. సెకండ్ ఫాస్టింగ్లో కొంచెం సైజ్ తగ్గుతాయి అరౌండ్ 30%. అండ్ థర్డ్ ఫాస్టింగ్లో అరౌండ్ 50% తగ్గిపోతాయి. అచ్చా, అట్లా వీక్లీ ఒకసారి ఫాస్టింగ్ చేస్తూ ఉంటే దాని ఎఫెక్ట్ దీని మీద. ఎస్, ఓకే ఓకే. సో వన్స్ యూ కంప్లీట్ అరౌండ్ 5 ఫాస్టింగ్స్, 5 days ఫాస్టింగ్ మీరు చేశారనుకో, అప్పటికి జస్ట్ 70 to 75% తగ్గిపోతే ఓన్లీ 25% ఉంటుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ 5 ఫాస్టింగ్లు కంప్లీట్గా వెళ్ళిపోతాయి. అది ఆఫ్టర్ 1 month కంప్లీట్గా మీకు వెళ్ళిపోతాయి అన్నమాట. పులిపిరి ఉండవు. బట్ మీరు కరెక్ట్గా చేస్తే, లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, ఫాస్టింగ్ చేస్తున్నా అని చెప్పేసి వాటర్ తాగుతారు, లేకపోతే ఎక్కడ వెళ్ళి జ్యూస్ తాగేస్తారు, ఎక్కడ వెళ్ళి మజ్జిగ తాగేస్తారు, ఎక్కడ వెళ్ళి లాసీ తాగేస్తారు. ఇది అని చేస్తే అసలు పోదు. అసలు ఏం తాగకూడదు అంట. ఏం తాగకూడదు. వాటర్ 1 day complete fasting. Another option, I have some medicines also in my clinic, very good medicines. ఆ మెడిసిన్స్ మీరు తీసుకుంటే కూడా మీకు ఫాస్టింగ్ చేసినా చేయకపోయినా మీకు పులిపిరి తగ్గుతుంది. ఓకే, మీకు ఎక్కడ ఏ బాడీ పార్ట్లు ఎక్కడ ఉన్నా సరే పులిపిరి ఆ మెడిసిన్ ద్వారా తగ్గిపోతాయి అన్నమాట. అట్లా చాలా మంచి మెడిసిన్. ఆయింట్మెంట్స్ అట్లా ఏమైనా ఉంటాయా సార్ వీటికి? ఆయింట్మెంట్స్ అలోపతిలో ఉంది, బట్ నేను చూశాను యాక్చువల్లీ ఇనిషియలీ ఐ వాజ్ ప్రిస్క్రైబింగ్ దోస్ ఆయింట్మెంట్స్ బికాస్ పీపుల్ విల్ బీ హ్యాపీ అని అనుకొని వాళ్ళకు, బట్ పనికి రాలే, అస్సలు పనికి రాలే. సో ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ గోయింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఆయింట్మెంట్. దే ఆర్ గివింగ్ సాలిసైలిక్ యాసిడ్ ఆయింట్మెంట్, దట్ ఈస్ ద మెడిసిన్ కంటెంట్ ఇన్ దట్ ఆయింట్మెంట్. ఓకే, బట్ యూస్లెస్ కంప్లీట్గా. నేను చూశాను చాలామందికి, కొంతమందికి పెరిగిపోయింది బికాస్ దే డిపెండ్ అపాన్ ద ఆయింట్మెంట్. వాళ్ళ ఏం చేశారు, 2 months 3 months వాడిన తర్వాత ఏమంది, ఆ 2-3 monthsలో పెరిగింది సైజ్. పెరిగిన తర్వాత సార్ పెద్దగా అయిపోయింది అని చెప్పారు నాకు. యూ స్టాప్ టేకింగ్ దట్ యూ జస్ట్ స్టార్ట్ టేకింగ్ మై మెడిసిన్స్ ఓన్లీ. సో నా మెడిసిన్స్ తీసుకోవడం వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళకు గ్రాడ్యువల్గా తగ్గడం స్టార్ట్ అయిపోయింది అండ్ పూర్తిగా తగ్గిపోయింది. సార్ నార్మల్గా కొంతమంది సాలెన్స్లలో కూడా తీయించుకుంటుంటారు అబ్బాయిలు, నార్మల్గా థ్రెడ్స్తో కానీ ఇప్పుడు మీరు అన్నట్టు రేజర్తో కానీ అలా తీసుకుంటుంటారు కదా. అట్లా తీసుకున్నప్పుడు మళ్ళీ రీప్లేస్లో మళ్ళీ వస్తుందంటారా, లేకపోతే అది 100% వస్తుంది మళ్ళీ గ్రోత్ అక్కడ ఖచ్చితంగా జస్ట్ అది టెంపరీకి మాత్రమే పోతుంది, అది మళ్ళీ డెవలప్ అవుతుంది? ఎస్, మెడిసిన్స్ యూస్ చేయాలంటే రీజనరేషన్ ఉంటుంది వాళ్ళకి. మెడిసిన్స్ యూస్ చేస్తే ఇంకా తక్కువైపోతుందా? పూర్తిగా ఎక్దమ్ రూట్ నుంచి తగ్గి. సార్ ఓవరాల్గా మంచి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.